శ్రీ గురుభ్యో నమః. శ్రీ పరాభవ నామ సంవత్సరంలో మీనరాశి వారికి ఏ విధంగా ఉంది? మీనానికి ఆదాయం 14, వ్యయం 11, అలాగే రాజ్యపూజ్యం 7, అవమానం 2. ఈ రాశి వారికి శుభాశుభ ఫలితములు సామాన్యంగానే ఉండును. అయితే ఒక రకంగా చెప్పాలంటే మీనరాశి వారికి ఏలినాడి శని ప్రభావం ఉన్న 4వ ఇంట్లో గురుడు ఉన్నాడు. 4వ ఇంట్లో గురుడు వల్ల మీనానికి ఉపయోగం. ఇక్కడ రాజు గురుడు ఈ సంవత్సరం పరాభవ నామ సంవత్సరానికి అధిపతి ఎవరంటే రాజు. రాజు ఎవరంటే గురుడు. గురుడే రాజు అయినప్పుడు మీనరాశి వారికి ఏనాడు శని ప్రభావం ఉన్నా వీళ్ళకి గురుబలం ఉంది కాబట్టి చాలా బాగుందని చెప్పచ్చు. దాంట్లో ఎటువంటి తేడా లేదు. రకంగా చెప్పాలంటే ఈ పరాభవ నామ సంవత్సరంలో శని ప్రభావం అని ఊరిగా బాధపడుతున్నటువంటి మీనరాశి వారు ఈ గురుబలం వల్ల మీకు ఎటువంటి కష్టాలు కూడా దాడిపోతాయని చెప్పచ్చు. ఏనాడు శని ప్రభావం ఎంతవరకు మనం ఒక రకంగా ఆలోచించండి. శని ఏం చేస్తుంది? మందం అంటే మతిమరుపు, లేజినెస్, బద్ధకం, ఇవన్నీ కూడా శని తాలూకా ప్రభావం. ఈ ప్రభావాన్ని దాటుకుంటూ ఉన్నది గురుడు తాలూకా ప్రభావం ఏంటి? చదువు, విద్య, ఆరోగ్యము, మాతృస్థానం అండి. అటువంటి మాతృస్థానంలో ఉన్నటువంటి గురు ప్రభావం ఉన్నటువంటి మీనరాశి ఎలా ఉంటుందో ఆలోచించండి. ఓ రకంగా చెప్పాలంటే విద్యాలాభము, గృహలాభము, వాహన లాభము, అన్ని యోగాలు ఉన్నాయి. యోగ ఫలం ఉంది. దాని గురించి మనం భయపడాల్సిన పని లేదు. ఆరోగ్య సమస్యలు ఉండును. ఇక్కడ ఆరోగ్య సమస్యలు చిన్న ఇబ్బందికరంగా ఉంటాయి. చాలా జాగ్రత్తగా ఉన్నాయి. జాగ్రత్తగా చూసుకోవాలి కూడా. ఆరోగ్య సమస్యలు, దీర్ఘ రోగుల్లో ఉన్నటువంటి వయసు మళ్ళిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సమయానికి నిద్ర, సమయానికి భోజనము లేకపోతే ఆరోగ్య సమస్యలు జటిలితం అవుతాయి. తస్మాత్ జాగ్రత్త. అవివాహితులకి శుభకార్యాలు ఫలితం ఉంది. వివాహం అవుతుంది. అవివాహితులు ఎవరైతే ఉన్నారో, పెళ్లి కానిటువంటి పురుషులు కానీ స్త్రీలు కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి శుభపరిణామాలు ఉన్నాయి. 100% దానిలో సందేహం లేదు. ఆలోచించే పని లేదు. కాబట్టి వివాహ సమస్యలు వాళ్ళకి కలిసి వస్తాయి. బాగుంది. అయితే ఇంకొకటి ఏముందంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం ఏదైతే చేస్తున్నారో భూమికి సంబంధించినటువంటి వ్యాపార క్రయ విక్రయాలు ఏదైతే ఉన్నాయో అవి లాభసాటిగా ఉంటాయి. భయపడాల్సినటువంటి పని లేదు. ఇక్కడ కాంట్రాక్టుదారులకి రావాల్సిన బిల్లులు ఆగిపోయిన బిల్లులు కూడా సకాలంలో రాక ఇబ్బందులు పడుతున్నారు. మళ్ళీ కొత్త పనులకి ఆటంకాలు ఏర్పడతామని భయపడుతున్నారు. కాబట్టి ఆ బిల్లు కూడా కొద్దిగా వస్తాయి. భయపడాల్సిన పని లేదు. ఇక్కడ కళాకారులు, టీవీ, సినీ, నటవర్గం వారికి మంచి అవకాశములు వచ్చును. చూసారా, మీనరాశి వారిలో ఉన్నటువంటి కళారంగం చాలా బాగుంటుంది. దానిలో భయపడాల్సినటువంటి పని లేదు. ప్రతిభకు తగిన గుర్తింపు లభించును. ధనాదాయం చాలా బాగుంటుంది. కష్టానికి ప్రతిఫలం కలుగుతుంది. రాజకీయ నాయకులకి పదవిని నిలబెట్టుకునుట ఎక్కువ కష్టపడవలసి వచ్చినను వాళ్ళు వాగ్దానము నిలబెట్టుకునుట ఆలస్యం అవడం వల్ల వాళ్ళు కొన్ని ఇబ్బందులు పడే అవకాశాలు ఉన్నాయి. ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి ధనాదాయం చాలా బాగుంది. ఉద్యోగం చేయు స్త్రీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సమస్యల నుండి, చిక్కుల్లో నుంచి బయటపడతారు.
శారీరక శ్రమ ఎక్కువగా ఉంటుంది. వివాహాది శుభకార్యములు కలిసి వస్తాయి. సంకోచించవలసినటువంటి పని లేదు. విద్యార్థులు ఈ సంవత్సరంలో మంచి ర్యాంకులతో పాస్ అవుతారు. ఎవరు ఎన్ని చెప్పినా ఆ మాట వినకండి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా వాళ్ళకి మంచి ర్యాంకులు వస్తాయి. అలాగే ఉద్యోగాల్లో కూడా ప్రమోషన్తో కూడుకున్నటువంటి బదిలీలు కూడా ఉంటాయి. ఒకటి, విదేశీ ప్రయత్నాలు వాయిదా వేస్తుంది. విదేశీ ప్రయత్నాలకి ఎంత వాయిదా వేసుకుంటే అంత మంచిది. వీళ్ళకి జాతి నేల ఉంగరం పెట్టుకున్నా, అలాగే శనికి నువ్వులు దానం చేసుకున్నా, వెంకటేశ్వర స్వామికి ప్రదక్షిణ చేసి 11 ప్రదక్షిణలు చేసి దర్శనం చేసుకున్నా వీళ్ళకి యోగదాయకంగా ఉంటాయి. వీలైనంత వరకు శ్రీనివాసునికి, వాడపల్లి శ్రీనివాసునికి 7 వారాలు చేసుకున్నట్టుగా ఏలినాటి సంతాలిక ఇతి బాధలు తిరుగుతాయని చాలామంది చెబుతున్నారు. అది వాస్తవికతకి దగ్గరగా ఉంది. కాబట్టి ఏది ఏమైనా సరే వెంకటేశ్వర స్వామి ఆలయాలు ఏ ఊళ్ళో ఉంటాయో ఆ ఊళ్ళో మీరు వెళ్ళి దర్శించుకొని, ప్రదక్షిణ చేసి దర్శించుకోండి. అన్ని శుభ ఫలితాలు మీకు వస్తాయి. మాసవారి ఫలితాలతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. ఓం శాంతి.